హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎర్నికా ఆర్ట్స్. ఈరోజు మన రెసిపీ జ్యూసీ చికెన్ కర్రీ. చాలా ఈజీ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్ 1 కేజీ, ఉల్లిపాయలు 5 పెద్దవి సన్నగా తరిగినవి, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు 1 కప్పు, చిన్న టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా చికెన్ మ్యారినేషన్ కోసం శుభ్రంగా కడిగిన చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో తగినంత కారం, పసుపు వేసుకోవాలి. నేనైతే కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటున్నానండి, ఎందుకంటే చికెన్ కొంచెం కలర్ఫుల్గా కనపడడానికి. తర్వాత సరిపడేంత ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిలో 6 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకోవాలి. అవి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మ్యారినేషన్ చేసిన చికెన్ని అందులో వేసుకోవాలి. ఆయిల్లో చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన చిన్న టమాటా ముక్కను, అలాగే ఒక 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు చికెన్కి బాగా పట్టేలా కలుపుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి చికెన్ని ఒక పావు గంట పాటు ఉడికించాలి. ఈ చికెన్ కర్రీలో
ఉప్పు సరి చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మసాలా పౌడర్ వేసుకోవాలి. కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కసూరి మేతిని కూడా వేసుకోవాలి. అంతేనండి, జ్యూసీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.